నీరు నీరు అమూల్యమైన వనరు. ప్రతి నీటి బిందువును ఒడిసి పడదామంటూ మన సీజర్ ద ఎర్త్ సెంటర్ అన్మస్పల్లి ప్రాంగణంలో వర్షము పడినటువంటి నీరు ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రాంగణంలో నీరంతా మన ఇంకుడు గుంతలోకి ఏ విధంగా వెళుతుందో మీరు అందరు చూడండి. ఇక్కడ భారీ ఎత్తున వర్షం పడుతుంది. ఈ ప్రతి నీటి బిందువు కూడా మన ఎర్త్ సెంటర్లో చూడండి మీరు అందరు. ఇక్కడ ఈ ప్రాంగణంలో నీరంతా ఈ విధంగా మనకు ఇంకుడు గుంతలోకి వెళుతున్నాయి. ఇది కూడా ఈ పైప్ ద్వారా ఇంకుడు గుంతలోకి ఏ విధంగా వెళుతుందో ఇది భూ అంతర్భాగంలో ఇంకుడు గుంతలోకి వెళుతుంది. మీరందరూ చూడండి. ఈ నీరు కూడా ఈ విధంగా భారీ ఎత్తున ఈ వర్షం పడుతున్న సమయంలో ఇంకుడు గుంతలోకి నీరు ఏ విధంగా వెళుతుందో మీరు అందరు చూడండి. ఇప్పుడే అతి భారీ వర్షం పడుతుంది మన ఎర్త్ సెంటర్లో. మీరు అందరు చూడండి. ఇక్కడ ఈ విధంగా వర్షం అంతా నీరు మన ఇంకుడు గుంతలోకి వెళుతుంది. చూడండి మీరందరూ కూడా. ఇప్పుడు భారీ వర్షం పడుతుంది. ఈ విధంగా ఈ ఇంకుడు గుంత ఫస్ట్ అనేది ఇందులో వాటర్ అంతా ఫిల్టర్ అవుతుంది. అంటే ఏమైనా ఆకులు ఉన్నా కానీ ఈ విధంగా ఆకులు ఏమైనా ఉంటే మనం ఇట్లా తీసి పడేయాలి. లోపల కూడా మట్టి నిలబడుతుంది. ఈ విధంగా మట్టి నిలబడ్డది ఇక్కడనే నిలబడుతుంది. తర్వాత ఈ పైప్ గుండా ఈ విధంగా అండర్ గ్రౌండ్ ఇంకుడు గుంతలోకి వెళుతున్నాయి. ఇక్కడ చూడండి మీరు అందరు కూడా. ఇక్కడ వాటర్ అంతా ఈ విధంగా ఎన్నో నీరు, కొన్ని వేల లీటర్ల సంఖ్యలో ఈ విధంగా వాటర్ అంతా ఇంకుడు గుంతలోకి వెళుతుంది. కాబట్టి మీరు కూడా మీ గ్రామాలలో ఈ విధంగా పాఠశాలలో ఈ విధంగా చేసి ఈ పుడమి తల్లిలో భూగర్భ జలాన్ని ఇంకించి భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తున్నాను. చూడండి ఇగో. కాబట్టి ప్రతి ఒక్కరూ నీటిని సేవ్ చేసి చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం మన ఎర్త్ సెంటర్లోకి మీరందరూ చూస్తున్నందుకు. ఈ విధంగా చేసి మన ఇంకుడు గుంతలు తయారు చేయండి. మీరు కూడా తయారు చేసుకుని ఇప్పుడే 1 గంట పాటు వర్షం పడింది. గంట పాటు కూడా ప్రతి నీటి బిందువు కూడా ఈ భూగర్భ జలంలోకి ఇంకిపోతుందంటే మీరు ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా ఇంకుడు గుంతలు తవ్వండి, భూగర్భ జలాలు పెంచండి. ప్రతి నీటి బిందువును ఒడిసి పడదాం, భూగర్భ జలాలను కాపాడదాం. సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.